హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీకు ఎవరికి ఏ విధంగా ఓటింగ్ జరుగుతుంది, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లిస్ట్లో ఉన్నారో, ఒక్కొక్కరు ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఏ వారం కూడా ఈ విధంగా ఓటింగ్ జరగలేదు. ఎందుకంటే చాలామందికి ఓటింగ్ శాతం బాగా మెరుగైంది. వాళ్ళకి ఓటింగ్ అనేది ఊహించని పరిస్థితుల్లో జరుగుతుంది. మనం ఎవరైతే ఎలిమినేషన్ అయితే అనుకుంటున్నామో వాళ్ళు సెకండ్ ప్లేస్లో రావడం, ఎవరైతే ఎలిమినేషన్ జోన్లో లేరో సేవ్ అవుతారు అనుకుంటున్నారో వాళ్ళు ఎలిమినేషన్ జోన్లోకి రావడం అసలు ఊహించని పరిణామం. అందరికీ ఓటింగ్ అనేది ఇప్పటివరకు బిగ్ బాస్ స్టార్ట్ అయిన కాంచి ఇంత ఓటింగ్ అనేది జరగలేదు. అంత భయంకరంగా జరుగుతుంది ఈ వీకు. అంతేకాకుండా కళ్యాణ్ ప్లస్ ఇమానియల్ ఈ వారం ఓటింగ్లో లేరు నామినేషన్ ప్రక్రియలో. కాబట్టి ఈ వీరి ఓట్లు ఏమైనా షేర్ అవుతున్నాయంటే అది చెప్పలేము. ఎందుకంటే ఖచ్చితంగా షేర్ కావు వాళ్ళ ఓట్లు. కాబట్టి చూద్దాం ఫ్రెండ్స్, ఎవరి స్థానంలో ఎవరు ఏ పొజిషన్లో చూసుకుందాం ఒకసారి. తనుజ ఓటింగ్ వచ్చేసి 28% ఫ్రెండ్స్. తనుజ ఓటింగ్ అనేది చాలా తగ్గింది. ఎందుకంటే మండే రోజు వచ్చేసి 42% ఉంది ఆమెకి. అట్లాంటి ఓటింగ్ వచ్చేసి ఈరోజు 28కి డ్రాప్ అయిపోయింది. అంటే ఊహించండి ఎంత పర్సెంటేజ్ తగ్గిందో. 14% తగ్గింది. అంటే ఎవరు ఊహించలే తనుజ ఓటింగ్ పెరుగుతున్నది. ఎందుకంటే కళ్యాణ్ కూడా లేడాడ, ఇమానియల్ కూడా లేడాడ, ఆమెకు పోటీ ఇచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు. కాబట్టి ఆమె ఓటింగ్ అనేది 40% ఎబో ఉండాలి. నేను కూడా అదే ఊహించుకున్నా, కానీ చాలా వరకు తగ్గింది. అయితే మొన్న టాస్క్ అయితేంది, సుమన్తో టాస్కులు అయితేంది, ఆమె బిహేవియర్ని బట్టి కొద్దిగా ఏమైనా ఓటింగ్ తగ్గిందా అనేది కూడా అర్థం కావట్లే. కానీ చాలా వరకు గేమ్లు మాత్రం సూపర్గా ఆడింది తనుజ. ఎక్సలెంట్ గేమ్ ఆడి ఎక్సలెంట్గా చేసింది. కానీ ఓటింగ్ మాత్రం ఎందుకు తగ్గుతుందో అనేది అర్థం కావట్లే. అయితే మీరు ఎవ్వరు ఊహించని వ్యక్తి ఈసారి 2వ స్థానంలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ వీక్ మీరు అందరూ ఎలిమినేషన్ అవుతారని అనుకుంటున్నారా? కానీ ఆ వ్యక్తి మాత్రమే సెకండ్ పొజిషన్ రావడం జరిగింది. ఆమె ఎవరో కాదు, రీతు చౌదరికి వచ్చేసి 18% ఉంది. అంటే తనుజకు దరిదాపుల్లో ఏమీ లేదు, కానీ 18% ఓట్లు రావడం అనేది అసలు ఊహించలేదు. ఎందుకంటే ఒక 4%, 5% ఓట్లు ఉండేవి. అట్లాంటిది ఈ వీక్ వచ్చేసి భయంకరంగా ఓటింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. రీతు చౌదరికి మనం ఊహించలే. ఈమె ఎక్కడ గేమ్ ఆడింది లేదు, ఎవరికి హెల్ప్ చేసింది లేదు, ఏమీ లేదు. అంతేకాకుండా టాస్క్లో కూడా ఇరగదీసింది ఏం లేదు. కానీ ఈ వీకు బాగా ఓటింగ్ జరుగుతుంది. దేనివల్ల అనేది కూడా అర్థం కావట్లేదు. ఈమె చేపట్టి పాపం డిమాండ్ పవన్ పరిస్థితి ఘోరమైంది తప్ప ఈమెకి మాత్రం ఓటింగ్ మాత్రం ఊహించని విధంగా. నేను డిమాండ్ పవన్కి ఓటింగ్ పెరుగుతుంది అనుకుంటే ఈమెకు ఓటింగ్ పెరుగుతుంది బీభత్సంగా. ఎవరు ఊహించలే. ఖచ్చితంగా ఈ వారం ఈమె ఎలిమినేషన్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈమె సెకండ్ ప్లేస్కి వచ్చింది. అది కూడా మామూలు ఓటింగ్ కాదు ఫ్రెండ్స్, 18%. మీరు చూసుకోండి, 18% అంటే మామూలు మాటలు కాదు. ఇది అన్అఫిషియల్ ఓటింగే ఫ్రెండ్స్, అఫిషియల్ ఓటింగ్ కాదు. అఫిషియల్ ఓటింగ్ వచ్చేసరికి బిగ్ బాస్ దగ్గర ఉంటుంది. వారికి మనకి 1% తేడా ఉంటుంది. ఖచ్చితంగా మన డేటా 100కు 100% కరెక్ట్. నేను ఇచ్చే డేటా ఎందుకంటే 100కు 100% ఎందుకు కరెక్ట్ అంటే మీరు చూడండి, ప్రతి వీకు నేను ఎవరైతే ఎలిమినేషన్ జోన్లోకి వస్తానో 2 వ్యక్తుల పేర్లు చెప్తానో వాళ్ళే ఎలిమినేషన్ జోన్లోకి రావడం. అంతేకాకుండా వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైతే ఎలిమినేట్ అవుతారని చెప్పడం వాళ్ళే ఎలిమినేట్ కావడం. ఇప్పటి వరకు ఫస్ట్ వీక్ కాంచి ఇప్పటి వరకు అదే జరిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీక్ కూడా అదే చెప్తా మీకు. చూడండి ఫ్రెండ్స్, రీతు చౌదరి 18%తో సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. తర్వాత థర్డ్ ప్లేస్ భరణి గారికి 15% ఓటింగ్ జరుగుతుంది. అంటే భరణి గారి ఓటింగ్ కూడా బాగా పెరిగింది. ఎందుకంటే పోయిన వీక్ వచ్చేసరికి 9, 8 ఆ విధంగా ఉంటాయి. అట్లాంటిది ఈ వీక్ వచ్చేసరికి 15%. అంటే ఓటింగ్ కూడా భరణిది పెరిగింది. ఎందుకంటే గేమ్ మంచిగా ఆడడం అయితేంది, గేముల్లో ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకపోవడం, ఒక ఫస్ట్ టాస్క్ ఒక్కొక్కటే తనుజకి హెల్ప్ చేద్దామని పవన్ని మోసం చేయడం తప్ప ఎక్కడ కూడా భరణి గారు గేమ్స్ అనేవి ఇరగదీస్తారు ఫ్రెండ్స్. ఎక్సలెంట్. సుమన్ శెట్టికి కూడా నిన్న గేమ్లో ఆయన హెల్ప్ చేసింది. ఎందుకంటే హౌస్ మొత్తం వచ్చేసి తనుజకి హెల్ప్ చేస్తే సుమన్ శెట్టికి ఎవరు హెల్ప్ చేస్తారనుకుంటే డిమాండ్ పవన్, భరణి గారు ఇద్దరు మాత్రమే హెల్ప్ చేయడం జరిగింది. భరణి గారికి సుమన్ శెట్టి కూడా హెల్ప్ చేయబడినట్టయితే సుమన్ శెట్టి ఖచ్చితంగా ఓడిపోయేవాళ్ళు. కానీ సుమన్ శెట్టికి ఉన్న మానవత్వాన్ని నిరూపించుకున్న భరణి గారు ఖచ్చితంగా ఈ వారం ఓటింగ్ జరుగుతుంది. అంతేకాకుండా మెగా ఫ్యాన్స్ ఓటింగ్ కూడా జరుగుతుండొచ్చు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి 15%తో ఆయన ఉండు. తర్వాత సంజన గారు 14%తో ఉంది ఫ్రెండ్స్. ఈమె 14%. సంజన గారు ఈ వీక్ మంచి గేమ్ ఆడారు, సూపర్ గేమ్ ఆడారు. ఇమానియల్తో పోటీపడి గేమ్ ఆడింది. కాకపోతే అనుకోని పరిస్థితుల్లో చేతుల నుంచి ఆ తాడు వదిలేయడం తప్ప
ఆమెకి ఓటింగ్ బాగా పెరిగింది. అంతేకాకుండా డిమాండ్ పవన్, రీతు చౌదరి ఇద్దరిని కారణం చేయడం వల్ల ఆమెకు ఓటింగ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే సంజన గారికి ఎప్పుడు 7%, 6%, 8% ఉండే, అట్లాంటిది ఈ వీక్ వచ్చేసి 14% ఓటింగ్ పెరిగింది. అంతేకాకుండా ఈమెకే కాకుండా అందరికీ హౌస్లో ఉన్న సభ్యులందరికీ ఓటింగ్ బాగా జరుగుతుంది. ఎప్పుడు ఊహించని ఓటింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ సుమన్ శెట్టి గారు ఓటింగ్ వచ్చేసి 13% ఉన్నారు. 13% సుమన్ శెట్టి గారు ఉన్నారు. 13% అంటే మామూలుగా విషయం కాదు. ఎందుకంటే పోయిన వీక్ ఈయనకు వచ్చేసి 5% ఓటింగ్ మాత్రమే రావడం జరిగింది. పోయిన వీకు 5% ఓటింగ్ మాత్రమే రావడం జరిగింది. అలాంటిది ఈ వీకు 13% ఓటింగ్ రావడం అనేది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే గేముల్లో ఇరగదీస్తుండు. అసలు తనుజతో ఆడిన గేమ్, తనుజ పాపం సుమన్ని తక్కువ అంచనా వేయడం, ఆయన్ని పెంచుకోవడం, అంతేకాకుండా ఆ టాస్క్లో ఆయన గెలవలేడని మిగతా ఇంటి సభ్యులందరూ ఊహించడం, కానీ వాళ్ళందరి అంచనాలు తల క్రిందులు చేస్తూ ఎవరూ ఊహించని విధంగా ఆ టాస్క్లో ఎక్కడ గివప్ ఇలే. తనుజ నాకు చేయని ప్లేస్ ఉంది, అక్కడనే ప్లేస్ ఉందని అన్నది, కానీ మన సుమన్ గారు మాత్రం ఎక్కడ కూడా గివప్ ఇలే. అసలు ఫేస్లో ఆ ఫీలింగ్స్ లేవు. వదిలేద్దాం, అది లేదు ఇది లేదు, దీని అంతు చూద్దాం, ఇలా గేమ్ అనేది అంతు చూసి పడేద్దాం అన్నట్టే నిలబడడం జరిగింది. ఆయనకు తగ్గ టాస్క్ రావడం జరిగింది, ఆయన కష్టపడడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆయనకు భరణి గారు సపోర్ట్ చేయడం, డిమాండ్ పవన్ సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఆ విషయంలో బాగా విన్ కావడం, విజయం సాధించడం, దీనివల్ల ఆయనకు ఓటింగ్, అంతేకాకుండా డిమాండ్ పవన్తో, కళ్యాణ్తో టాస్క్లో అద్భుతంగా ఆయన ఎంతవరకు చేయగలడో అంతవరకు పోరాడిండు వాళ్ళతో. ఎందుకంటే పవన్తో పోరాడడం అనేది మామూలు విషయం కాదు, కళ్యాణ్తో పోరాడడం అనేది మామూలు విషయం కాదు. అంతవరకు వాళ్ళిద్దరిని ప్రతిఘటించి పోరాడిండు. దీనివల్ల ఆయనకి సుమన్ శెట్టికి ఓటింగ్ పెరగడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత మనం ఎవరు ఊహించని వ్యక్తి, నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది, డిమాండ్ పవన్. అంటే ఓటింగ్ బాగా జరుగుతుంది, అంటే సుమన్ శెట్టి గారికి డిమాండ్ పవన్కి 0.50 మాత్రమే తేడా ఉంది. 12.50%తో డిమాండ్ పవన్ లాస్ట్ స్థానంలో ఉండు. అందరికీ ఓటింగ్ జరుగుతుంది, కానీ డిమాండ్ పవన్కి ఓటింగ్ జరగట్లేదు. ఈయన గేముల్లో కూడా గివ్ అప్ ఇవ్వడం, నిన్న గేమ్ను భరణి గారితో గేమ్లో కూడా అసలు ఆడదామన్నా అసలు తనుజ వచ్చి అది సెట్ చేసింది తప్ప ఈయన చేయలేకపోయాడు. గేమ్లో నేను ఇరగదీస్తా, ఈసారి ఫినాలే టాస్క్ టికెట్ నాదే అని చెప్పి నేనే టాప్ 1లోకి పోతా అని చెప్పడం, కానీ ఆ గేమ్ అనేది ఆడకపోవడం జనాలు కూడా, అంతేకాకుండా రీతు చౌదరికి ఇస్తాడో ఈ ఫినాలే టికెట్ అని కూడా ఉండడమేమో. అంతేకాకుండా ఈయనకు ఓటింగ్ అనేది బాగా జరగట్లేదు ఫ్రెండ్స్. కానీ డిమాండ్ పవన్ లాంటి వ్యక్తి ఖచ్చితంగా హౌస్లో ఉండాలి, టాప్ 5లో ఉండాలి. కానీ పాపం డిమాండ్ పవన్కి అనేది ఓటింగ్ జరగట్లేదు. 12.50 అంటే ఈ ఓటింగ్ ఈరోజు ఇప్పటివరకే. మళ్ళా మీకు ఈ ఓటింగ్ నైట్తో చేంజ్ కావచ్చు, కాకపోతే ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ డేంజర్ జోన్లో, ఒక తనుజ, రీతు చౌదరి తప్ప మిగతా అందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఎందుకంటే ఓటింగ్ బాగా జరుగుతుంది, కానీ దరిదాపు అందరూ సమానంగా ఓటింగ్ జరుగుతుంది. మ్యాక్సిమం ఎక్కువ కాదు తక్కువ కాదు, ఒక 1%, 2% అట్లా తేడాతో మాత్రమే ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఎందుకంటే మనకారికి బిగ్ బాస్ ఓటింగ్కి వచ్చేసి 1% తేడా ఉంటుంది ఖచ్చితంగా. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ జోన్లోకి వస్తారనేది ఇప్పటివరకు అయితే సుమన్ శెట్టి, డిమాండ్ పవన్ ఎలిమినేషన్ జోన్లో దగ్గరగా ఉన్నారు. వీళ్ళు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్లో ఇద్దరిట్లో ఒకరు కావచ్చు, చూద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు మంచి మంచి న్యూస్ ఇస్తా, మంచిగా ఓటింగ్ పర్సంటేజ్ ఏ విధంగా పడుతుంది అనేది అంతా తెలియజేస్తా. ప్లీజ్ ఓట్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.